మిస్ అమ్మ అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్యారలర్‌గా మాది కూడా జరుగుతుంది ఆంధ్ర వాళ్ళ. హ్మ్. రేపు నేను షూటింగ్‌కి రాను. నాకు మిస్ అమ్మలో తనికెళ్ళ భరణి గారి వైఫ్ వేషం పడిందని చెప్పా. హ్మ్. చెప్తే పూరి గారు అన్నారు, పర్లేదు ఎళ్లి చేసిరండి హ్మ్. అన్నారు. కంటిన్యూటీ అన్నా పెద్ద మీరు హీరోయిన్ ఇక్కడ లేతే అవ్వదు మరి అన్నారు. కంటిన్యూటీ సీన్ ఏమైనా మిస్ అవుద్దా అని అడిగా నేను. సరే వెళ్ళా. వెళ్తే అక్కడికెళ్ళిన తర్వాత డైరెక్టర్ గారు అన్నారు, ఈవిడ కాదు కదా నేను చెప్పింది అన్నారు. ఎవరంటే బెంగుళూరు పద్మ అని. హుహు. అంతేసరిగా ఏమనుకోవద్దమ్మన్నారు. మేనేజర్ మర్యాదగా కారు ఎక్కించి లొకేషన్ ఎక్కడో అక్కడ నేను చెప్పేసి వచ్చానండి అంటే లొకేషన్‌కి తీసుకొచ్చేసారు. హ్మ్. ఇక్కడ మేకప్ లేదు గనక పెద్ద మాకు టైం పట్ల గబగబా చీర చుట్టుకొని వచ్చి కూర్చుండిపోయా సీన్‌లో. హ్మ్. పూరి గారు అడిగారు ఏంటి అని. నేను తర్వాత చెప్తానన్నా. హ్మ్. షార్ట్ అయిపోయిన తర్వాత ఇలా జరిగిందని ఏడ్చా. ఓకే. ఏడిస్తే ఏముంది ఇందులో ఏడవడానికి? హ్మ్. ఇప్పుడు ఆమె బెంగుళూరు పద్మ, మీరు బాంబే పద్మ అని పెట్టుకోండి. ఓకే. అంటే అప్పటికి నన్ను ఏదో ఓదార్చడానికి అన్నారనుకున్నా. కట్ చేస్తే అదేంటి టైటిల్స్‌లో వేశారు బాంబే పద్మ అని.